ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూస్తే దట్టమైన నల్లమల్ల అడవిలో వెలిసినటువంటి శ్రీశైలానికి ఉత్తర ద్వారమైనటువంటి శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో నేటి నుంచి 22వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగ గణనీయంగా జరుపుతారు. అయితే ఈరోజు ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఉదయాన్నే స్వామివారికి కైంకర్యాలతో పాటు ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రంలో కనిపించింది. నిత్యం కూడా ప్రత్యేక పూజలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పాపనాశంతో పాటు అక్కడ స్నానాలు ఆచరించి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభమైనటువంటి ఈ ఉమామహేశ్వర క్షేత్రంలోని బ్రహ్మోత్సవాలు కులమతాలకు అతీతంగా కూడా ఇక్కడ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి కింద జరిగేటువంటి శ్రీ రంగాపూర్ ఉర్సు ఉత్సవాలు కూడా ఘనంగా రేపు ప్రారంభమవుతాయి. ఈరోజు రాత్రి నుంచే కూడా ఆ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తెలంగాణ నలుమూల నుంచి కూడా విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉమామహేశ్వర క్షేత్రం రంగాపూర్లో కూడా కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ మండలం సింగవట్నంలో నిన్నటి నుంచి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు సింగవట్నం శివకేశవ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 20వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కన్నుల పండుగగా ప్రతి నిత్యం కూడా ప్రత్యేక పూజలు చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అయితే ఇక్కడ శ్రీవారి సముద్రం చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి ఆలయం కింది నుంచి కూడా నీరు వచ్చేస్తుంది. ఆ నీటితో ప్రత్యేక గుండంగా ఉన్నటువంటి ఆ స్థలంలో ప్రత్యేక స్నానాలు చేసి ఆ స్నానాలు ఆచరించి భక్తులు ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి సింగవట్నంలో కనిపిస్తుంది. ఈ జాతర అంతా కూడా ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ శివకేశవులు అని చెప్పేసి దక్షిణ భారతదేశంలోని అతి పురాతనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగ జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా జాతరతో పాటు రథోత్సవం అన్నీ కూడా కన్నుల పండుగ జరుగుతుందని చెప్పి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గుట్టపైన వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అనేక సాహసాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు ప్రారంభమయ్యేటువంటి ఈ రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం 2000 అడుగులు ఎత్తుకు పైకి భక్తులు వెళ్ళాలంటే ఎంతో సాహసం చేయాల్సి ఉంటుంది. గుట్టలు, రాళ్ళు, చెట్లు, పుట్టలు దాటుకుంటూ అతి కష్టం మీద పైకి వయోభేదం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల ముదుసలి వరకు కూడా అక్కడ ప్రయాణం చేసి కాలినడకన అనేక కష్టాల కోర్చి స్వామి కోసమే మేము మీ కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కూడా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్వామివారి దర్శనాన్ని కోసం తెలంగాణ రాష్ట్రమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకోవడం విశేషంగా చెప్పవచ్చు.